దిస్ ఈస్ కి రాఘవికి అఫీషియల్. నాకైతే ఫుల్ దగ్గు జరిగింది, అందుకే గొంతు చేంజ్ అయిపోయింది. అది చెప్పని కాదు కానీ నా గొంతు అయితే చాలా చేంజ్ అయిపోయింది. సో మీరైతే ఇది ఎడిటింగ్ అనుకోకూరే, నిజంగా నాకు దగ్గు తగిలి గొంతు చేంజ్ అయిపోయింది. చిట్టి వాళ్ళనంతా స్వీట్ ఇచ్చింది. ఆ వీడియోని అయితే లాస్ట్ వరకు చూసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐస్ క్యూబ్స్ వేసుకొని అయినందుకు రాలే. మా వాడు ఇట్లా పబ్జీ ఆడుతున్నా అని చెప్పి స్వీట్ డబ్బా తెచ్చుకున్నాను. అందుకే 2 స్వీట్లు ఇచ్చిండా, తిన్నా, కథం గొంతు పట్టేసింది. ఈత పళ్ళు తిన్నా, మామిడి పళ్ళు తిన్నా, స్వీట్ తిన్నా, తీయగా కథం సెట్ అయిపోయింది. కడుపులో గొంతులా పట్టేసింది. గొంతు మొత్తం అటే పోయింది. ఇట్ట పడుతుంది. సరే ఈరోజు వీడియో ఏంటంటే, వీడియో అయితే లాస్ట్ వరకు చూసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పు మాట్లాడు. మాట్లాడు. వెంకీకి నేను ప్రపోజ్ చేసినప్పుడు ఎట్లా ప్రపోజ్ చేసిన, వెంకీ నాకు ఎట్లా ప్రపోజ్ చేసిండు, మేమిద్దరం ఏమేమి గిఫ్ట్స్ కొనిచ్చుకున్నాం అదంతా రీక్రియేట్ చేస్తున్నాం. అయితే ఫస్ట్ నేనే ప్రపోజ్ చేసిన వెంకీకి. అంతా కాదు గైస్, ఏంటంటే మేము ఫస్ట్ మ్యారేజ్ కాకముందుకు చిట్టి నాకు ఎట్లా ప్రపోజ్ చేసింది, నేను చిట్టిని ఎట్లా ప్రపోజ్ చేసా. సో మీకు లైవ్లో మేము ప్రపోజ్ అట్లా చేసుకొని చూపిస్తాం. అంటే ఈమె అప్పుడు ఫోన్లో చాటింగ్లో ప్రపోజ్ చేసింది, అట్లా కాదు డైరెక్ట్ ఇట్లా ఇస్తా, ఇట్లా ప్రపోజ్ చేస్తా. ప్రపోజ్ చేస్తాను. బాయ్స్ ఎవరైనా మంచిగా ఈ పిల్లో నేను కొనిచ్చింది కాదు కాదు మరి కాదని చెప్పిన, మరి నేను అవునని చెప్పిన. నేను కొనిచ్చిన పిల్ల చింపేసింది. ఇగో నేను నాకు టెడ్డి బేర్ కొనిచ్చింది. ఆ టెడ్డి బేర్ మొత్తం కుట్లు ఆపరేషన్ చేసి కుట్లేసి పెట్టిందని. కాదు గాయస్, కోపం వచ్చినప్పుడు నేను చెప్తుండే, చించినప్పుడే ఊకే ఇంచితే నాకు ఎంత నేను చించకపోతుండే. టెడ్డి బేర్ ఇగో పిల్ల నేను చెప్పాను, ఇగో ఈ లవ్ పిల్లని అయితే నెత్తికింద వేసుకోవచ్చు, లేకపోతే ఇలా హాట్ కాల్ పెట్టుకోవచ్చు. దాని ఏంటి టెడ్డి బేర్ని, ఇంత పెద్ద టెడ్డి బేర్ని ఇట్లా నెత్తికింద వేసుకొని అనుకుంటుంది. అది ఒప్పలు ఇచ్చింది. పళ్ళ బయట పడ్డది, పేగులు బయట పడ్డది. చాలా నాకు కోపం వచ్చింది, అందుకని ఏం చేసిన పుల్లకి కేసేసిన మొత్తం. సో ఇప్పుడు నేను ప్రపోజ్ చేస్తాను, చిట్టి ఇచ్చిన దాంతోనే నేను ప్రపోజ్ చేస్తాను. నేను ప్రపోజ్ చేస్తున్నాను, నేను అప్పుడు ఫస్ట్ ప్రపోజ్ చేసిన, అందుకే సరే అందుకే చెప్పు. ఇప్పుడు నేను ప్రపోజ్ చేస్తున్నా, అందుకే ఇప్పుడు నేను ప్రపోజ్ చేస్తున్నా. అప్పుడు ఆమె ప్రపోజ్ చేసింది, అట్నే సేమ్ టు సేమ్ ఉంటే మంచిగా ఉండదు కదా. సరే ఎంత కకృతోడు అంటే, నేను ఇచ్చిన గిఫ్ట్ మళ్ళీ నాకే ప్రపోజ్ చేయడానికి ఇస్తుంది. నేను ప్రపోజ్ చేస్తాను ఇప్పుడు నేను ప్రపోజ్ చేస్తాను. రెడీ స్టడీ. నా డైలాగ్ ఇవ్వమంటారు సార్. గోడ మీద ఉంటుంది బల్లి, గోడ మీద ఉంటుంది బల్లి, తర్వాత నా డైలాగ్ ఏం మాట్లాడుతున్నాయి కాదు, తీసుకోక ఉంటుంది మా అమ్మ. చేసుకుంటావా నన్ను పెళ్ళి అని ఉంటది. ఇప్పుడు చెప్తా డైలాగ్ అది. గోడ మీద ఉంటుంది బల్లి, గోడ మీద ఉంటుంది బల్లి, చేసుకుంటావా నువ్వు నన్ను పెళ్ళి. వచ్చిందా బల్లి మీద ఇంకేం రాదు మా ఎందుకు మమ్మ అట్లా చేస్తా. ఇప్పుడు నేను ప్రపోజ్ చేస్తాను. నేను ఇందాక లవ్ చెప్తా, లవ్ యూ టూ వీల్ అయిపోలేదు. ఇక్కడ ఫ్లవర్స్ అనుకుంటారు, ఎక్కడ అనుకుంటారు. ఇంట్లో షోకేజ్ పెడతాం కదా, చెట్ల పూల చెట్ల ప్లాస్టిక్, మొత్తం ప్లాస్టిక్ చూసిరా. నేనన్నా హార్ట్ ఆమెకైనా ఇచ్చి చెప్పుకుంటూ ఇచ్చిన. ఇగో ఇవాళకి తీసుకొచ్చి థర్మాకోల్కి తీసుకొచ్చి నాకు ఇస్తుంది. చూడు ఇట్లా ఉంటుంది ప్రేమ. ఇదైతే నేనే కొనిచ్చిన గాయస్. వెంకీ నాకు ఒక గిఫ్ట్ ఇట్లా కొని, నేను వాచ్ కొనిచ్చిన, చెప్పులు కొనిచ్చిన. ఆ రెండే కొనిచ్చాను. చెప్పులు అయిపోయినాయి, వాచ్ ఇంకా ఉంది కానీ అందులో బ్యాటరీ లేక అది రన్ అవ్వట్లేదు. ఇక ఇది నేను ప్రతి బర్త్డేకి ఫ్రేమ్ చేపిస్తా, ప్రతి బర్త్డేకి అడ్వాన్స్ ఫ్రేమ్ ఇస్తా. గైస్ మీకు లాస్ట్ కి నేను ఫ్రేమ్ చూపిస్తా. ఒక్క ఫ్రేమ్ ఇట్లా నాకంటే డెడికేట్ చేసి ఒక్క ఫ్రేమ్ మీరు ఇన్స్టాలో చూడరు, మీరు ఇన్స్టాలో చూడరు. ప్రతి ఒక్క వీడియోలో చెప్తాను, నేను ఇన్స్టాలో అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మమ్మని ఇస్తా, షార్ట్ వీల్స్ ఇచ్చిన. మీరు ఇన్స్టాలో చూసిన అయితే కామెంట్ చేయరు. ఒక ఫ్రేమ్ లోనేమో పోయినసారి బర్త్డేకి ఇచ్చిన దాంట్లో ఈయననే ఉండు నా పక్కకి. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మమ్మ నాకు ఇచ్చినప్పుడు సరే నాకంటే ఒక ఫ్రేమ్ ఇస్తే బాగుంటది, ఈయన ఉంటాడు. బర్త్డేకి కన్నయ్య పుట్టిండు, కన్నయ్యతో దిగిన ఫోటో కన్నయ్యతో కట్టి ఇద్దరు మంచిగా అని చెప్పి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే ఇచ్చింది. ఏముందన్న కొడుకు గొప్ప లైఫ్ ఇచ్చిన, ఇంకేం చేయాలి. నువ్వు ఇచ్చిన లైఫ్ నేనే నీకు లైఫ్ ఇచ్చిన. ఇది నేను ఇవే చెప్పినాక టాటో వేయించుకున్నా చిట్టి. ఇక అంతకుముందు ఇక డైరెక్ట్ గుండెల మీద టాటో ఇచ్చేసా. ఇది ఫస్ట్ వేయించుకుండు. ఇదైతే మేము ఇద్దరం యానివర్సరీకి వేయించుకున్నాం. మొన్న మా 1 year యానివర్సరీకి ఇద్దరం వేయించుకున్నాం. లైఫ్ టైం గుర్తుండాలని మ్యారేజ్. ఇదైతే నేను చెప్పకుండా వేయించుకున్నాను తెలుసా. ఎంత ప్రేమ ఉండి ఇట్లా వేయించుకుంటారు మీరే. మరి ఎంత ప్రేమ ఉండి ఇట్లా వేయించుకుంటారు ఎప్పుడే. ఆ ప్రేమను చూసి మోసపోయి మోసపోయిందంట.
నీ అవుతున్నా ఏం లేదు. ఇది నేను కన్నయ్యకి ఎంటికలు అని పోయినప్పుడు యాదగిరి గుట్టకు పోయినాం ఫ్యామిలీ అందరం. ఆడ కొనిచ్చిన కనీసం గాయస్ నాకు ఒక్క చిన్న టెడ్డీ బేర్ ఇట్లా కొనిచ్చిన చూపిస్తా. చిన్న టెడ్డీ బేర్ అన్నది ఎంత పెద్దది కొనిచ్చిన నిజంగా ఇట్లా షోకేస్ కి పెట్టేది సెల్ఫ్ కొనిచ్చిన. ఇగో ఫస్ట్ మేము లవ్ లో ఉన్నప్పుడు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అని ఇది ఇట్లాంటిది సేమ్ ఇంకొక హార్ట్ పిల్ల ఉంటుంది బయట ఉన్నట్టుంది, ఇట్లాంటిది సేమ్ కొనిచ్చిన. ఇంకా ఇప్పుడు యాదగిరి గుట్ట పోయినప్పుడు పనులు ఉంటాయి ఆడ. మా ఫ్రెండ్ గారు నేను ఇద్దరమే తిరుగుతున్నాం, అన్ని తీసుకురాని పోతున్నాం. మా డాడీ ఇట్లా అన్ని కింద కూర్చోరు. ఏమో తమ్ముడు నేను అందరం మేము పనులు చూసుకొని బయటకు వెళ్ళాం. కూర తేవాలి, మా వాళ్ళకి అన్ని సంబంధం ఇచ్చేయాలి, రూమ్ రెంట్ అన్ని చూసుకోవాలి. ఈమె దగ్గరనే 18,000 ఉన్నాయి, నేనే ఇచ్చిన మీకు 18,000 ఖర్చులు. కానీ పైసలు ఈమె దగ్గర ఉన్నాయి. ఏం కావాలంటే అది నచ్చింది తెచ్చుకోవచ్చు. తెచ్చుకోకుండా నాకు నచ్చింది తెచ్చుకోని కానీ అంత దూరం వచ్చింది నేను అన్ని తెచ్చి ఇచ్చేదానికి నా టైం సరిపోదు. అన్ని తెచ్చి ఇచ్చడం ఇది మేము బ్యాంగిల్స్ ఇంకా కన్నయ్యకి ఏమన్నా టాయ్స్ కొనిచ్చిన, ఏదో ఒకటి కొనిచ్చిన, గుర్తుకులేదు నాకు కానీ కొనిచ్చిన. నాకు జర మర్చిపోయింది అనుకో, ఇట్నే చేస్తుంది. కానీ పైసలు దగ్గర పెట్టినాక ఏమైనా కొనుక్కోవచ్చు. మరి నన్ను ఎందుకు అడుగుదు? అన్ని పైసలు ఉన్నా కానీ నాన్న అనుకుంటే అంత స్పెషల్ ఏమంటారు, ఈయన ఒడిశా స్పెషల్ ఇదే టార్చర్. ఎవరికైనా అనిపిస్తుంది అంటే కింద కామెంట్ చేయండి. కానీ నేను లవ్ లో ఉన్నప్పుడే మా ఫ్యామిలీ వాళ్ళకి తెలియకుండా పాకెట్ మనీ జమ చేసుకొని అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే రోజు వస్తాడో రాడో, మాదేమో అక్కడ సిటీ విలేజ్ ఇక్కడ విలేజ్ కదా, వస్తాడో రాడో అని నేను టైలరింగ్కి పోయేటప్పుడు పిలిపించి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అని ఇట్లాంటిది ఒకటి ప్యాక్ చేయించిన. ఇంకా గ్లాస్ లోపల ఆ ఫోటో ఉంది, ఫోటో ఇస్తాను మీకు. గ్లాస్ లోపల ఒక చిన్న బాయ్ గర్ల్ వచ్చి బెలూన్స్ పట్టుకొని ఉంటారు, లవ్ యూ అని హ్యాపీ బర్త్డే అని ఉంటుంది. అది ఒకటి ఇచ్చాను. అది అలా కొట్టేసిండు. మొగలకి ఇచ్చేది అది నేనే పెట్టుకోవాలి. గ్లాసెస్ ఏమన్నా ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవాలి. అవి ఎంతో మంది అల్లాడిపోతురు బాయ్స్. ఫస్ట్ అంటే హార్ట్ పిల్ల ఇచ్చింది, సరే నెత్తికి వేసుకుంటావా అని. ఆ తర్వాత ఇచ్చింది ఏం చేసుకోవాలని ఇంట్లో పెట్టుకోవాలి. ఇచ్చిన ఇంకా టెడ్డీ బేర్ కొనిచ్చిన, ఇంకా మస్తు కొనిచ్చిన, ఏమేమి కొనిచ్చిన గుర్తుకెళ్ళలేదు. నాకైతే ఏం కొనిచ్చినట్టు అంత అనిపేరు అప్పట్లో. కానీ ఫస్ట్ నేనే ప్రపోజ్ చేసిన ఈయనకి, అందుకే ఆగమైనా. నువ్వు ప్రాబ్లం నేను అట్లా వద్దానా, అయ్యో వద్దామని ఇగో బెల్లమున దగ్గరనే ఇగలాలి అన్నట్టు. మంచోని కాబట్టి నా చుట్టే తిరిగింది, మంచోని కాబట్టి నా చుట్టే తిరిగింది. మరి ఇవాళ మంచోడు కనిపిస్తున్నా. అందరు అనుకునేది ఏంది తెలుసా, 99% నేను మంచోని, నేను మంచిదాన్ని అని అనుకుంటారు. కానీ పక్కన వాళ్ళే తెలుస్తుంది వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ. కొన్ని రోజులు చూసినాక అర్థమవుతుంది. నా అంత మంచోడు నేను అంత మంచోని కాకపోతే నువ్వు నన్ను చేసుకోపు, నా ఎంట పడకపో. ప్రపోజ్ చేస్తావు అంతే కాదు, టైంపాస్కే చేస్తున్నావు చాటింగ్. సరే మళ్ళీ గుడ్ బై అని పెట్టేసిన. నేను డైరెక్ట్ చెప్పేసిన, నువ్వు గుడ్ బై అని పెట్టలే, చాటింగ్ కింద వేస్తా, స్క్రీన్ షాట్ వేస్తా చూడు. కాకపోతే గుడ్ బై అని పెట్టలేదు అంతేనా. మళ్ళీ మెసేజ్ చెయ్యి, గుడ్ బాయ్ అంటే గుడ్ బై అని కాదు అర్థము, మళ్ళీ మెసేజ్ చేయి తర్వాత అని పెట్టింది. మా వాళ్ళు ఉంటారు, మళ్ళీ మెసేజ్ చేయి తర్వాత అని పెట్టింది. ఒక ఎప్పుడైనా లైటే తీసుకున్నాం మరి. అంటే నేను నార్మల్ సరే ఈయన మాటకి లైట్ తీసుకునేటోడంట. మేము ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళేసి వచ్చినప్పుడు నా గురించి మా ఇంట్లోకి వెళ్ళేసి వచ్చినప్పుడు ఒక గల్లీ దగ్గర ఆపిండు. ఆడ దిగి నేను మా ఇంటికి పోయినా, అక్కడికి వచ్చి నన్ను వెతుకుతున్నామా లైట్ తీసుకున్నాడు. అది నా దగ్గరికి ఎందుకు వచ్చింది? అది చాటింగ్ తర్వాత. అప్పుడు లవ్, అప్పుడు ఓకే లవ్ యాక్సెప్ట్ చేసి ఇద్దరం లవ్ లో చేయక ముందుకి ఏందప్పుడు పరిస్థితి. లైట్ చేస్తూ నేను కటింగ్ షాప్ కాడ ఉన్నా, ప్రపోజ్ చేస్తే వద్దా అని చెప్పిన. సరే మీ విలేజ్ ఎక్కడ, మీ విలేజ్ ఎక్కడ అంటే వస్తావా అంటే దాని సరే బాయ్ గుడ్ బై అని పెట్టేసి బాయ్ గుడ్ బై అని ఏం పెట్టలేదు. స్క్రీన్ షాట్ వేస్తే అడుగుతా అది చెప్పు అది అని పెట్టింది. ప్రతి దాంట్లో నేనైతే డైరెక్ట్ చెప్పేస్తుండే బాయ్ గుడ్ బై, మళ్ళీ మెసేజ్ చేయకండి అంతేనా అంతేనా ఉత్తగా అన్న ఆమె బాధ్యత అనుకుంటుండే. స్క్రీన్ షాట్ వేస్తా కింద. మా మొబైల్ రాత్రి అవమానించినట్టు నేను స్క్రీన్ షాట్ లేకపోతే. ఎందుకంటే మరి అందరికి వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు దేంట్లో అయినా మనం లేడీస్ తక్కువ ఇస్తారు కానీ లేడీస్ మనం ఎప్పుడు తక్కువ మనం తక్కువ అంచనా వేయదు, వాళ్ళు మనం తక్కువ కావద్దు ఎప్పటికీ. నేను చూపిస్తాను. లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకునేటోళ్ళు ఉంటారు కదా, అంటే ఇన్స్పిరేషన్ ఇప్పుడు అవుతారు కదా వేరే వాళ్ళని చూసి, ఇట్లా మేము పక్కా చేసుకుంటాం మాకు ఫ్యామిలీ వద్దు అని. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం రోజులు ఆపుకోండి. ఫస్ట్ మీ చేతిలో మీకు అంటూ బతకగల పైసలు ఉండాలా, ఆ పొజిషన్ మీ ఇద్దరికి ఉంటే సెట్ అవుతారు. మేము బతుకుతాం పెళ్లి చేసుకుంటే ఏముంటుంది, వండుకొని తినడో డ్యూటీకి పోతాం సెట్ అవుతుంది అనుకుంటే అస్సలు కాదు గాయ్. మీరు అనుకున్నట్టే లైఫ్ డేస్ టైం అస్సలు ఉండదు చేసుకున్నాక. మేము ఇట్లా అట్లా అనుకున్న వాళ్ళమే. ఇక ఇప్పుడు మా పరిస్థితి ఎట్లుందో మాకు తెలుసు.
కాకపోతే పెద్దలు నొప్పించే ప్రయత్నం చేయండి. ఎవరి దిక్కు నుంచి అని ఒకరి దిక్కు నుంచి సపోర్ట్ ఉండాలి. ఇట్లా వేస్ట్ వాళ్ళు ఉంటారు, చెప్తే వినరు. వేస్ట్ అంటే వేస్ట్. లవ్లో ఉన్నప్పుడు ఒక తీరు ఉంటారు, మ్యారేజ్ చేసుకున్నాక ఒక తీరు ఉంటుంది. ఇట్లా దోమలు కొట్టుకుంటూ ఈగలు దొరుకుతుంటారు. నిజంగా సీరియస్ చెప్తున్నా నేను. కొంచెం వెనక ముందు ఆలోచించి లవ్ మ్యారేజ్ చేసుకోండి. నేను ఏమన్నా ఇప్పుడు నేను అలా సీరియస్గా మాట్లాడుతుంటాను. అట్లా చేస్తే సబ్స్క్రైబర్స్ ఏమనుకుంటారు? గైస్ నా 10K సబ్స్క్రైబర్స్కి అందరికి, నా ఫ్యామిలీకి అందరికీ నా తరఫున థ్యాంక్ యూ. ఎందుకంటే ఇట్లా సపోర్ట్ చేస్తున్నందుకు. సో చిట్టిగా అయితే ఈరోజు ప్రపోజ్ చేసిన. సో ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోరి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని. మళ్ళీ నా గుర్తు తక్కువ అయిపోయినాక మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకైతే వస్తా. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోరు ఖచ్చితంగా.